ఢిల్లీ పేలుళ్ల కేసులో, ఢిల్లీ ఆత్మాహుతి దాడిలో పోలీసులు మాత్రం తమ దర్యాప్తునైతే ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దర్యాప్తు సంస్థలు ఉగ్రవాదుల కుట్ర కోణంలోనే దర్యాప్తు అయితే ప్రారంభిస్తూ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఢిల్లీ మాత్రం ఆత్మాహుతి దాడితో దద్దరిల్లిపోయింది. ఎర్రకోట మాత్రం ఎరుపెక్కిందని చెప్పాలి. ఎర్రకోట సమీపంలో నిన్న సాయంత్రం 6:45 ప్రాంతంలో ఉమర్ అనేటటువంటి ఒక డాక్టర్ కారులో కూర్చొని మరి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడికి యత్నించడంతో పాటు అందులో సఫలీకృతం అవుతూనే ఆత్మాహుతి దాడికి తెగబడి 12 మందిని తన పొట్టన పెట్టుకోవడంతో పాటు మరో 17 మందిని ఆసుపత్రి పాలు చేసినట్లుగా ఇప్పటికే పోలీసుల నుంచి కావచ్చు, ఇతర దర్యాప్తు సంస్థల నుంచి అయితే మనకైతే సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. అనూహ్య రీతిలో సంభవించిన ఆ దుర్ఘటన 12 మందిని పొట్టన పెట్టుకోగా 17 మందిని ఆసుపత్రి పాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రెసిన్ అనేటటువంటి ఒక విషపూరిత రసాయనంతో వాటర్లో కలిపి మరి ప్రజలందరినీ చంపేయాలంటూ కూడా ఉగ్రవాదులు మాత్రం పక్కా ప్లాన్ వేసినట్లుగా దర్యాప్తు సంస్థల్లో మాత్రం తేటతెల్లమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ ఎట్టకేలకు ఇటీవల కాలంలో హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో ఒక కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ మొయినుద్దీన్ ఎట్టకేలకైతే పాకిస్తాన్కి చెందినటువంటి కొంత ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు, ఉగ్ర మూలికలకు సంబంధించి కొంత పరిచయం పెంచుకొని వారితో సన్నిహితంగా ఉంటూనే భారీ స్థాయిలో ప్లాన్ వేసినట్లుగా పోలీసులు అయితే ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో పోలీసులు మాత్రం ఎట్టకేలకైతే ఆయన అదుపులోకి తీసుకున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ పోలీసుల సహకారంతో గుజరాత్కు సంబంధించి ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మాత్రం డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ మాత్రం ఎట్టకేలకైతే అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మొత్తంగా ఢిల్లీ పేలుళ్ల ఆత్మాహుతి దాడి ఘటనలకు సంబంధించి ఇప్పటికీ పోలీసుల అదుపులో మాత్రం అరెస్ట్ అయ్యి దాదాపు 7గురు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్లో మాత్రం డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్తో పాటు మరో 4గురిని అయితే గుజరాత్కు సంబంధించి ఏటీఎస్ బృందం మాత్రం తన అదుపులోకి తీసుకుని అయితే ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ అంశం అయితే మొత్తం ఎన్ఐఏకి అప్పగించాలని కూడా భావించినటువంటి ఇటు గుజరాత్ పోలీసులు కావచ్చు, ఢిల్లీ పోలీసులు అయితే ఎట్టకేలకైతే మొత్తం 200 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏకు మాత్రం ఈ దర్యాప్తు బాధ్యతలు మాత్రం అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్ఐఏ మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఆత్మాహుతి దాడి ఘటనకు సంబంధించి పుట్టు పూర్వతరాలను వెలికితీసే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. ఫరీదాబాద్ లో దాదాపు ఒక అద్దెకుంటున్నటువంటి ఓ ఇంట్లో భారీ స్థాయిలో పోలీసులకు మాత్రం పేలుడు పదార్థాలు లభ్యమైనటువంటి నేపథ్యంలో తీగ లాగితే డొంక కదిలినటువంటి పరిస్థితి. ఎర్రకోట మాత్రం అత్యంత ఎరిపెక్కినటువంటి ఈ నేపథ్యంలో ఒకంత స్థానికులు అయితే కలవరపాటుకు గురవడంతో పాటు తీవ్ర స్థాయిలో భయాందోళన పడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అనూహ్య రీతిలో అందరూ సరదాగా కాలం గడుపుతున్నటువంటి ఆ నేపథ్యంలో ఎట్టకేలకైతే I-20 కారులో పేలుడు సంభవించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే అక్కడ స్థానికులు అయితే భయంతో పరుగులు తీసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎర్రకోట సమీపంలో డాక్టర్ ఉమర్ అనేటటువంటి సూత్రధారి I-20 కారులో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారంటూ కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులతో పాటు దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఇప్పటికే 7గురు ఉగ్రవాదులు అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి డాక్టర్ ఉమర్ అందరు దొరికిపోయినటువంటి నేపథ్యంలో తాను చేసేది ఏం లేదంటూ కూడా ఎట్టకేలకైతే I-20 కారులో ఆయన ఎర్రకోట సమీపంలోకి వచ్చి మరీ ఆత్మాహుతి దాడికైతే తెగబడ్డాడని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఢిల్లీ పేలుల కేసు ఘటనకు సంబంధించి, ఆ ఉదంతానికి సంబంధించి, ఆ దుర్ఘటనకు సంబంధించి ఎన్ఐఏ మాత్రం పలు కోణాల్లో పలు విషయాలను మాత్రం సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఉగ్ర లింకులతో పాటు ఉగ్రవాదులు ఎక్కడెక్కడ సంచారం చేశారు, ఎక్కడెక్కడ వారి కదలికలు ఉన్నాయి, ఎలాంటి భారీ కుట్రకు పన్నాగం వేశారనేటటువంటి మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి మాత్రం పోలీసులు అయితే తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. ఒకవైపు ఢిల్లీ పోలీసులు, మరోవైపు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో పాటు మరికొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఈ దర్యాప్తు అయితే ముమ్మరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరి ఖచ్చితంగా ఉగ్రవాదులు కావచ్చు, ఉగ్ర లింకులకు సంబంధించి ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి, ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, ప్రజలను కాపాడాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు సూచించినట్టు తెలుస్తుంది. ఎవరితో ఏ సంబంధాలు ఉన్న విషయంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితే ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి ఢిల్లీ పేలుళ్ల ఆత్మాహుతి ఘటనకు సంబంధించి ఢిల్లీ మాత్రం ఉలిక్కిపడినటువంటి పరిస్థితి, యావత్ దేశమే ఉలిక్కిపడిందని చెప్పాలి.
మృతి చెందినటువంటి వారికి అశ్రు నివాళులు అర్పిస్తూ అదే స్థానంలో వారి కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.